వెల్లుల్లి ఈ రకంగా తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. లైఫ్లో బిందాస్గా బతికేయచ్చు. ఈ విషయం ఎంతమందికి తెలుసో, కానీ వెల్లుల్లి తినాలి అంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే విపరీతమైనటువంటి కారం ఉంటుంది, ఘాటు ఉంటుంది అని చెప్పేసి. సో నార్మల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూరల్లో వాడుతూ ఉంటాం. అదేవిధంగా అన్ని రకాల వంటల్లో కూడా డైలీ లైఫ్లో వాడుతూనే ఉంటాం. కానీ కూరల్లో, వంటకాల్లో కాకుండా డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ డైరెక్ట్గా వెల్లుల్లిపాయ అంటే రా వెల్లుల్లిపాయని కాకుండా నెయ్యిలో వేయించి తీసుకుంటే ఇంకా దాని నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాలు మాత్రం ఇన్ని కాదు. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకైతే చెక్ పెడుతుంది వెల్లుల్లిపాయ అని చెప్పేసి ఇప్పుడు ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేసినటువంటి వెల్లుల్లిపాయలు ఎన్ని రోజులైనా కూడా మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది నార్మల్గా మనము మార్కెట్లో దొరికేటటువంటి వెల్లుల్లిపాయ కాకుండా అప్పుడే ఫ్రెష్గా తీసినటువంటి వెల్లుల్లిపాయను తీసుకొని వాటి నుంచి పొట్టుని తీసేసి ఇక్కడ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. సో రోజు పొద్దున్న కానీ లేకపోతే పడుకునే ముందు కానీ 1 లేదా 2 తీసుకొని పడుకుంటే ఇంకా మనకున్నటువంటి కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, వర్షాకాలంలో ఎక్కువగా జలుబు కానీ, దగ్గు కానీ, ఫీవర్ కానీ వస్తూ ఉంటాయి. సో సీజనల్ అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ యొక్క నెయ్యిలో వేయించినటువంటి వెల్లుల్లిపాయ మాత్రం చెక్ పెట్టేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి తోడు వయసు అయిపోయిన వాళ్లకు కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే నడుము నొప్పులు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. సో వాటికి కూడా ఇది చాలా మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఎప్పుడైనా ఎవరైనా సర్జరీ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఆరోగ్యాన్ని ఇప్పుడు ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్ళని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తీసుకోవాలా లేదా, ఏ మోతాదులో తీసుకోవాలి అని చెప్పేసి అడిగిన తర్వాత తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా అధిక మోతాదులో తీసుకుంటే అది ఆలస్యం అమృతం విషం అనే విధంగా కూడా మనకు తెలుసు. కాబట్టి అంటే ఒక్క లిమిట్ వరకు తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది అండ్ కొన్ని సమస్యల్ని తీర్చేస్తుంది, ఓకే. కానీ లిమిట్కి మించి ఎక్కువగా తీసుకుంటే, అధిక మోతాదులో తీసుకుంటే అది ఖచ్చితంగా విషపూరితమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో ఎక్కువగా తీసుకోకుండా మార్నింగ్ లేదా పడుకునే ముందు 1 లేదా 2 మాత్రమే తీసుకుంటే చాలు. సో నార్మల్గా ఈ విధంగా నెయ్యిలో వేయించి కాకుండా డైరెక్ట్గా తీసుకుంటే చాలా ఘాటు ఉంటుంది. సో మరి ఒక గంట 2 గంటలైనా కూడా ఆ ఫ్లేవర్ అనేది ఇంకా మన నోట్లోనే ఉంటుంది అన్నమాట. సో చాలా సందర్భాలు చాలామంది తింటూ ఉంటారు, నెయ్యిలో కూడా ముంచుకొని తింటూ ఉంటారు చాలామంది కూడా. కాకపోతే వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా వాటి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి అయితే వైద్యులు చెప్తూ ఉన్నారు. సో అందరూ కూడా ట్రై చేయండి. బట్ కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి మరి దీని గురించి తెలుసుకొని యూజ్ చేయడం మంచిది. సో చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే దానివల్ల ఏమైనా అనారోగ్య కారణాలు ఇంకా ఎక్కువ అవుతాయి. సో దానికి కూడా చాలామంది ఇంకా దాన్ని తీసుకోలేరు అనమాట. సో ఖచ్చితంగా మంచిదని అయితే వైద్యులు చెప్తున్నారు. సో ఏ విధంగా తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలో అదే విధంగా తీసుకుంటే బాగుంటుంది.